ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే ఈ మార్చి నెలలో మహాశివరాత్రి ఘడియ రాబోతుంది. అలాగే హోళికా పౌర్ణమి ఘడియ ఉంది. సింహరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం యోగం రాజయోగం చూడు మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ఎలా ఉందో చూడు. వారి జాతక బలం సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఇష్కదంతం ఏకదంతం అనేకదంతం గృహయోగం సంతోషయోగం ఆరోగ్యయోగం తరించిన కార్యం నమ్మిన పని ఎలా ఉంది చూడు. జాతకంలో చెప్పాలంటే మాత్రం సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండి వారి పేరు మీద. అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతకంలో. సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండండి. అలాగే సరస్వతి దేవత లక్ష్మీదేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతకం మీద. భోళా శంకరుడు వచ్చిండు శివుడు. ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే రాజయోగం నడుస్తుందండి. రాజకీయ పరంగా సాంఘిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ధనపరంగా రుణపరంగా గుణపరంగా అన్నిట్ల వారికి యోగ బలం ఉన్నది. అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. కార్యసిద్ధి గల గుణం ఉంటుంది. వారి గురించే కాదు అందరి గురించి బాధ్యత తీసుకునే గుణం ఉంటుంది వారి జాతకంలో. సూర్యమహారదశ జాతకం వారిది. ఆ సూర్యమహారదశల మకా నక్షత్రం వారిది కేతు మహారదశ అండి. అలాగే పుబ్బా నక్షత్రం వారు శుక్రమహారదశ అండి. కేతు మహారదశ వారికి పుబ్బా నక్షత్రం శుక్రమహారదశ వారికి కూడా చాలా మంచిగా ఉంది. కానీ సప్తమ స్థానంలో శని ఉన్నందువలన కొద్దిపాటి ఆరోగ్యంలో ఇబ్బందులు, నమ్మిన వారు మోసం చేయటం, పనులు ఆటంకాలు రావటం, నిదానంగా జరగటం, కొన్ని నిందలు నీలాప నిందలు రావటం, స్త్రీలకు పురుషులు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందండి. కానీ మాత్రం వీరికి ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రవారం సోమవారం ఈ 3 వారాల అనుకూలం ఉంటుంది. మరి సూర్యభగవానుడికి పూజ చేయాలి. సూర్యభగవానుడికి డైరెక్ట్ మనం పూజ చేయలేమండి. ఇంట్లో ఫోటోలు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే సూర్యుడిని బంధించినట్టు అవుతుంది. బయట సూర్యుడికి ఉదయించే టైంకి మాత్రం ఉదయం లేవగానే స్నానం చేసి ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవడం మంచిది. అభిషేక ప్రియుడు శివుడు, అలంకార ప్రియుడు విష్ణువు, నమస్కార ప్రియుడు సూర్యుడు. సూర్యుడికి నమస్కారం చేయడం చాలా మంచిదండి. ఉదయం లేవంగానే ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కారం చేస్తే చాలా మంచిది. వీలైతే అరుణమలం మంత్రం జపించండి. వీలు కాకుంటే మాత్రం ఆదిత్య హృదయం పఠించండి. అది కూడా వీలు కాకుంటే మామూలుగా మాత్రం నమస్కారం చేయండి. ఆదివారం మాత్రం నియమం పాటించండి. ఆదివారం రోజు చాలామంది నియమం పాటించరండి. అని ఆదివారం ఈ రాశి వారికి చాలా వరకు మంచిది. సింహరాశి వారికి అందులో 1వ తేదీ పుట్టిన వారికి, 10వ తేదీ పుట్టిన వారికి, అలాగే 28వ తేదీ పుట్టిన వారికి, సూర్యమహారదశలో పుట్టిన వారికి ఆదివారం రోజు వారు నియమం పాటించి పూజ చేస్తే, మామూలుగా పూజ చేసినా ఏం లేదు, సూర్యభగవానుడికి ఖర్చు చేసేంత ఏం లేదండి పూజ, మామూలు పూజనే చాలా మంచిది. ఆదిత్య హృదయం పఠించడం మూలంగా ఆరోగ్య బలం కలిసి వస్తుంది, ఐశ్వర్య బలం కలిసి వస్తుంది, ధనబలం కలిసి వస్తుంది, రుణబలం కలిసి వస్తుంది. యోగం చాలా వరకు మంచిగా ఉంటుంది. వారు బతకడం కాదు 100 మందికి దారి చూపించే యోగం ఉంటుందండి. వీరికి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబుళ్ళు ఏం పారవండి. ఎక్కువ నరదిష్టి ఎక్కువ ఉంటుంది. ఇది కలియుగం కాబట్టి నరదిష్టికి ఇసుంటి వారైనా బానిస కావాల్సిందే. ఆ నరదిష్టి పోవడానికి కూడా మాత్రం ఆ సూర్యభగవానుడు వరమే ఇచ్చిండు. అందుకని తీక్షణంగా సూర్యుని ఎవరు చూడలేరు. చూస్తే ఆ సూర్యుడిని కూడా దిష్టి తగిలేది. లాస్ట్ చంద్రుడు కూడా దిష్టి తగిలిందండి. చంద్రుడికి దిష్టి తగిలింది కాబట్టి, ఆయన శాపం తగిలింది కాబట్టి, దిష్టి తగిలింది కాబట్టి మాత్రం తగ్గుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. శుక్లపక్షం ఉంటుంది, బహుళపక్షం ఉంటుంది చంద్రుడికి. సూర్యుడికి అలా ఉండదు. గ్రహణం టైంలోనే ఒక్క ఇబ్బంది ఉంటుంది, సూర్యగ్రహణం టైంలో తప్ప. మిగతా టైంలో మాత్రం చాలా వరకు మాత్రం
ఖగోళమైనా సరే చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి రాజకీయ పరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భూమి రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సమస్యలు ఉన్నవారు, కళ్యాణం చేయాలనుకున్నవారు, గృహబలంలో నష్టాలు వస్తున్నవారు, కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నవారు, కళాకారులకు తిరుగు ఉండదు. సినీ కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కథానాయకులు, నటీనటులు, సహాయ నటీనటులు, సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవారు, గాయకులు, గాయనికులు చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. అటు గవర్నమెంట్ పరంగా ఇటు ప్రైవేట్ పరంగా అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు గురుబలం ఉంది కాబట్టి విద్యలో కలిసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. వీరి జాతకానికి మాత్రం వీలైతే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ లేదా కొన్ని రోజుల్లో ఒక 6 నెలలో కానీ సంవత్సరంలో కానీ ఒక పని అని పెట్టుకున్నవారు ఖచ్చితంగా మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం, అలాగే మహాశివరాత్రి ఘడియల మాత్రం ఆ మహాకాళేశ్వరుడి దర్శనం చేయటం, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం చాలా వరకు మంచిది. హోళికా పౌర్ణమి టైంలో మాత్రం అమ్మవారికి పూజ చేయటం చాలా మంచిది. కొన్ని దేవతలు అమావాస్య ఘడియల ఫలిస్తాయి, కొన్ని దేవతలు పౌర్ణమి ఘడియల ఫలిస్తాయండి. పౌర్ణమి ఘడియ లక్ష్మీదేవతకు అనుగ్రహం ఉంటుందండి. అమావాస్య ఘడియ మాత్రం శక్తిగల దేవతలకు అనుగ్రహం ఉంటుందండి. సరస్వతి దేవతకు కూడా అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం చికాకులు ఉంటాయండి. రక్షణ రంగం సంబంధించిన వారికి కలిసి వస్తుంది. వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం వేధింపులు చికాకులు తప్పవు. ఆకస్మికంగా వీరు బదిలీలయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రుణ చిక్కులు ఉన్నవారు, ధన చిక్కులు ఉన్నవారు, కుటుంబ తగాదాలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే నవగ్రహాల్లో మాత్రం వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 6 గ్రహాల్లో మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా లేవు. 2 గ్రహాలు మిశ్రమ ఫలితంలో ఉన్నాయి. స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది. రక్త సంబంధం ఉన్నవారు సహకారం చేయలేరు. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తిలో ఏమైనా చికాకులు ఉంటే అది కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, సింహరాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.